బీజేపీ నూతన జాతీయ కార్యవర్గం ముందు ఇప్పుడు అనేక సవాళ్లు ఉన్నాయి. ప్రధానంగా వచ్చే ఏడాది జరిగే 7 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో పాటుగా దేశంలో యువతకు సంబంధించిన అంశాలు జెన్జీ ఇప్పుడు ప్రతి అంశాన్ని కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. సీజేపీ తరహా అనేక ఆందోళనలు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నెలకొంటున్న పరిస్థితి. సో వాటిని అడ్రస్ చేసేందుకు యువత కోసం ఒక ప్రత్యేక టీంని, జెన్జీ కోసం ఒక ప్రత్యేక టీంని నితిన్ నవీన్ ఏర్పాటు చేసుకోబోతున్నారు. నితిన్ నవీన్ అలాగే ఇటు వినోద్ తావ్డే, హర్ష సంఘవి, స్మృతి ఇరానీ వీళ్ళతో ఒక టీమ్గా ఏర్పడి వచ్చే నెల నుంచి కార్యక్రమాల రూపకల్పన జెన్జీని అడ్రస్ చేసేందుకు కేవలం యువతే కాదు, మహిళలు, రైతులు, అన్ని వర్గాల వారిని కూడా వారికి పార్టీని చేరువ చేసేందుకు బీజేపీ న్యూ టీమ్ నితిన్ నవీన్ నేతృత్వంలో 60 మందితో బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా స్పోక్స్ పర్సన్స్ ఆ లిస్ట్ని విడుదల చేయాల్సి ఉంది. సో ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన నూతన కార్యవర్గంలో 60% మంది ఇటు యువకులే ఉండడం, ముఖ్యంగా జెన్జీకి, యువతకి ఎక్కువగా ప్రాధాన్యత, యువ నాయకత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఈ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు బీజేపీ నూతన జాతీయ కార్యవర్గం ఇప్పటి వరకు డబుల్ ఇంజన్ సర్కార్ నినాదంతో ముందుకు వెళ్ళేది. ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అంశాన్ని తెర మీదకు తీసుకురావడం జరిగింది. ఈరోజు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ దిశగా పనిచేయాలని చెప్పి నితిన్ నవీన్ జాతీయ కార్యవర్గానికి దిశానిర్దేశం చేయడం జరిగింది. ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అంటే ప్రధానంగా పంచాయతీలు, మున్సిపాలిటీలు, అలాగే క్షేత్రస్థాయి ఎన్నికల నుంచి ఇటు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, సో 3 స్థాయిలు ఇప్పటివరకు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో డబుల్ ఇంజన్గా చెప్పేవాళ్ళు. సో ఇప్పుడు పంచాయతీ లెవెల్ నుంచి కూడా బీజేపీ బలపడాలి అన్న అంశాన్ని, రాష్ట్రం ఎక్కడైతే బీజేపీ అధికారంలో ఉందో ఆ రాష్ట్రాల్లోనూ ఇంకా పార్టీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, అధికారంలో లేని రాష్ట్రాల్లో కూడా ఇంకా కష్టపడి పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి కీలక దిశానిర్దేశం చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు యువతకు సంబంధించిన ఇష్యూస్ని అడ్రస్ చేసేందుకు ప్రత్యేక వర్క్షాప్లు, కార్యక్రమాలు, ఇటు సోషల్ మీడియా వినియోగాన్ని ఇటు నేతలంతా కూడా విరివిగా విస్తృతంగా ఉపయోగించుకోవాలన్న అంశాల పట్ల కూడా ఇటు నితిన్ నవీన్ కీలక సూచనలు చేశారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ నూతన జాతీయ కార్యవర్గాన్ని ఉద్దేశించి యువతకు సంబంధించిన ఇష్యూస్ని అడ్రస్ చేసే విషయంలోనూ, అలాగే ఇటు ప్రజా సమస్యలకు సంబంధించి బీజేపీ అందిస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన విషయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఆయన కూడా నూతన జాతీయ కార్యవర్గానికి దిశానిర్దేశం చేయడం జరిగింది. సో ఓవరాల్గా నూతన జాతీయ కార్యవర్గం ముందు జెన్జీ అనే ఒక పెద్ద సవాల్ ఉంది బీజేపీ ఎదుట. సో వారి ఇష్యూస్ని ఏ విధంగా అడ్రస్ చేయబోతున్నారు అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. అలాగే ఇటు నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్, 7 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. యూపీ, పంజాబ్, అలాగే ఉత్తరాఖండ్తో పాటుగా మణిపూర్, గోవా, అలాగే వచ్చేడాది చివరిలో హిమాచల్ ప్రదేశ్, అలాగే గుజరాత్ రాష్ట్రాల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇందులో మెజార్టీ ఆల్రెడీ రూలింగ్లో ఉన్న స్టేట్స్ ఉన్నాయి, ప్రధానంగా ఉత్తరాఖండ్లో కానీ, గుజరాత్లో కానీ, సో యూపీలో కానీ. సో ఇక్కడ మళ్ళీ ప్రభుత్వాన్ని రిటైన్ చేసుకోవడం చాలా కీలకం. అలాగే ఇటు యూపీలో అయోధ్య రామ మందిర విరాళాల చోరీ వ్యవహారానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ, అలాగే సమాజ్వాదీ పార్టీ అక్కడ ప్రజల్లోకి అంశాన్ని తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. సో రాజకీయంగా ఈ విషయం పట్ల ముఖ్యంగా బీజేపీకి కొంత సవాల్ ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో యూపీలో మళ్ళీ అధికారాన్ని 3వ సారి వరుసగా అధికారాన్ని రిటైన్ చేసుకోవడం అనేది కత్తి మీద సామాన్య చెప్పాల్సి ఉంటుంది. అలాగే పంజాబ్లో ప్రధానంగా అక్కడ కాంగ్రెస్ గతంలో మోడీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఎన్డీఏ సర్కార్, శిరోమణి అకాలీదళ్, బీజేపీ కలిసి ప్రభుత్వంలో ఉన్న పరిస్థితి ఉన్నాయి. ఆ తర్వాత శిరోమణి అకాలీదళ్ ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళడం, ఆ తర్వాత కాంగ్రెస్ ఇటు పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పడడం, ఇప్పుడు మళ్ళీ ఆప్ నుంచి చాలామంది నేతలు బీజేపీ ఎన్డీఏలో చేరడంతో సో మళ్ళీ అక్కడ కొత్త ఆశలు చిగురించే అవకాశం ఉంది. బోర్డర్ స్టేట్ కావడంతో బోర్డర్ స్టేట్ సెక్యూరిటీ కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారు పార్టీ రాష్ట్రంలో ఉంటే కనుక అది ప్రజలకి డ్రగ్స్ ఫ్రీ పంజాబ్ గాను, అలాగే టెర్రరిజం ఫ్రీ పంజాబ్ గాను, వీటన్నిటికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి, అలాగే కేంద్ర సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి పంజాబ్లో కూడా పాగా వేయాలని చెప్పి బీజేపీ చూస్తుంది. సో యూపీ, పంజాబ్, ముఖ్యంగా గుజరాత్లో మళ్ళీ అక్కడ అధికారాన్ని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఉత్తరాఖండ్లో అక్కడ అధికారాన్ని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. గోవా అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇక మణిపూర్లో అక్కడ అల్లర్లు, రిజర్వేషన్ల ఆందోళనలు, వీటన్నిటి నేపథ్యంలో మళ్ళీ అక్కడ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి సో ఓవరాల్గా నెక్స్ట్ 7 రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్తో పాటుగా యువత లేవనెత్తే అంశాలు, వీటన్నిటికి సంబంధించిన ఇష్యూస్ని కూడా
ఇటు బీజేపీ అడ్రస్ చేయాల్సి ఉంది. సో ఖచ్చితంగా దానికి అనుగుణంగానే ఇటు వారసత్వ రాజకీయాలు కాదు, జవసత్వాలను నింపే రాజకీయాలను బీజేపీ చేస్తుందంటూ న్యూ టీంలో ఉన్న నేతలంతా కూడా ముఖ్యంగా తెలంగాణ నుంచి ఎవరికి ప్రాతినిధ్యం దక్కలేదు బీజేపీ నూతన జాతీయ కార్యవర్గంలో. కానీ ఏపీ నుంచి మాత్రం ఇటు పురంధేశ్వరి అలాగే విష్ణువర్ధన్ రెడ్డికి, పురంధేశ్వరి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా, అలాగే ఇటు విష్ణువర్ధన్ రెడ్డి అన్ని విభాగాలకు సంబంధించిన సహా ఇటు ముఖ్యంగా కోఆర్డినేటర్గా ఆయనకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా పార్టీ బలోపేతంతో పాటుగా దేశాభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విస్తృతంగా ఈ నేతలంతా కూడా పనిచేయాలి అని చెప్పి నితిన్ నవీన్ జాతీయ కార్యవర్గ సమావేశంలో సూచించడం జరిగింది. దానికి అనుగుణంగా కార్యాచరణను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. నెక్స్ట్ మోడీ పుట్టినరోజు వేడుకలు, 76వ పుట్టినరోజు వేడుకలు కానీ, ఆ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, స్వచ్ఛతా కార్యక్రమాలు, అలాగే వర్క్షాప్లు, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడం, ఇటువంటి కార్యక్రమాలని 15 రోజుల పాటు 15 నుంచి నెల రోజుల పాటు కూడా నిర్వహించే ఆలోచనలో ఉన్నారు. అలాగే ఈసారి మోడీ బర్త్డేతో పాటుగా సెప్టెంబర్ 17న, సో నెక్స్ట్ అక్టోబర్ 7వ తేదీ నాటికి మోడీ 25 ఏళ్ల ప్రజాపాలన, ముఖ్యంగా ప్రజా జీవితంలో ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా కానీ ఇటు ప్రధానమంత్రిగా కానీ 12.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా గుజరాత్కి, 12.5 ఏళ్ళు ఇప్పుడు దేశానికి ప్రధానిగా పదవీ కాలాన్ని పూర్తి చేసుకోబోతున్నారు. కాబట్టి సో ఈ విషయాన్ని కూడా ప్రజలకి విస్తృతంగా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వివిధ వినూత్న కార్యక్రమాలు, జెన్జీతో ఇంటరాక్టివ్ సెషన్స్, అలాగే ఇటు ప్రముఖులు, నిపుణులతో ఇటు అభివృద్ధికి సంబంధించిన అంశాలపైన ప్రత్యేక సెషన్స్ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని చెప్పి, ఫోటో ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ విధంగా ఒక కార్యాచరణ అయితే బీజేపీ నూతన జాతీయ కార్యవర్గం ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో చూడాలి మరి దేశ యువతకు సంబంధించిన అంశాలను ఎంతవరకు బీజేపీ నూతన జాతీయ కార్యవర్గం, ఎందుకంటే రూలింగ్లో ఉన్న ప్రభుత్వం కేంద్ర సంబంధించిన దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ, ఒక రకంగా ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ. సో ఈ విషయం, ఈ పార్టీ దేశంలో అత్యధిక జనాభా ఉన్న భారత్లో ఉన్న ఇష్యూస్ని ఏ విధంగా అడ్రస్ చేస్తుంది, ఈ కొత్త టీం ఎంత చురుకుగా పనిచేస్తుంది అనేది మాత్రం మనం వేచి చూడాలి. కరపర్సన్ రమేష్తో గోపికృష్ణ, TV9 న్యూఢిల్లీ.